దేవునికి స్తోత్రములు, దేవదేవునికి వందనములు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారికి ఇష్టమైనటువంటి, ప్రియమైనటువంటి, నిజమైనటువంటి కుమారుడి కింద, ఆత్మీయ కుమారుడి కింద నిజం చూసుకున్నట్లయితే ఇతనికి బాగా నచ్చినటువంటి వ్యక్తి తిమోతి. తిమోతి విషయంలో చూసుకున్నట్లయితే యవ్వనస్తుడు. యవ్వన కాలంలో యవ్వనస్తులందరూ కూడా ఎక్కువ శాతం ఈ లోకంలో తిరగాలి, లోకాన్ని అనుభవించాలి అని వారి సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు, గడుపుతూ ఉంటారు. అయితే ఈ యొక్క తిమోతి అయితే దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి, శ్రద్ధ కలిగినటువంటి గొప్ప వ్యక్తిగా మనం చూస్తాం. అయితే పౌలు గారికి నిజ కుమారుడు అయినటువంటి తిమోతి గారి చరిత్ర మనం చూసుకున్నట్లయితే పౌలు గారు ఈ విధంగా అంటున్నారు. 1 తిమోతి 1:2 చూసుకున్నట్లయితే విశ్వాసమును బట్టి, చూడండి, మనుషులుగా మనమైతే కొంతమందిని ఏ విధంగా అయితే అంగీకరిస్తామంటే వారి యొక్క ధనాన్ని బట్టి, వారి యొక్క పలుకుబడిని బట్టి, వారి యొక్క లోక జ్ఞానాన్ని బట్టి వారిని మనం అంగీకరిస్తూ ఉంటాం. కానీ అపోస్తలుడైన పౌలు గారు విశ్వాసమును బట్టి, ఎవరి యొక్క విశ్వాసము? తిమోతి గారి యొక్క విశ్వాసమును బట్టి ఆయన అంటున్నాడు, నా నిజమైన కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, అంటే అబద్ధమైనటువంటి కుమారులు కూడా ఉన్నారు అనేక మంది. ఆయనతో పాటు అపోస్తలుడైన పౌలు గారితో కూడా ఉంటూ కూడా ఆయన వ్యతిరేకించినటువంటి వారు, ఆయన మోసగించినటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. అయితే తిమోతి నిజంగా ఎటువంటి కపటము లేనటువంటి వాడు. ఇదిగో విశ్వాసమును బట్టి అంట నిజమైన కుమారుడని తిమోతి గారు శుభమని చెప్పి వ్రాస్తున్నాడు. ఎందుకు, ఎక్కడున్నాడు ఇంతకని? ఈ తిమోతి గారు చూసుకున్నట్లయితే ఎఫెసు సంఘములో ఉన్నాడు. చూడండి, చిన్న వయసులోనే, యవ్వన కాలంలోనే ఒక 5 సంఘాల వరకు పౌలు గారు అప్పగించేశాడు. ఈయన ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాడని నిజంగా. ఈ దినాల్లో మనం చూసుకున్నట్లయితే ఒక సంఘంలోకి చొరబడినట్లయితే యొక్క వ్యక్తి అయినా సరే ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, పాడు చేయాలనే ఒక ఆలోచనలో, లేకపోతే నేనే ఆ యొక్క పెత్తనం, అధికారం చెలాయించాలని అనేక మంది ఉంటారండి. కానీ తిమోతి అటువంటి వాడు కాదు. విశ్వాసమును బట్టి నా నిజమైనటువంటి కుమారుడు. ఇదిగో 2 తిమోతి 1:1 చూసుకున్నట్లయితే క్రీస్తు యేసునందున్న జీవమును గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయినది. 2 తిమోతి రాస్తున్నాడు అనమాట. యాక్చువల్గా 1 తిమోతి చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు చెరలో ఉండి రాస్తున్నాడు తిమోతి గారికి. ఎక్కడ? అపోస్తలుల కార్యములు 28 చివరిలో చూసుకున్నట్లయితే ఏ చెర అంటే ఆయన జైల్లో ఉంటాడు. అంటే జైలు అంటే ఒక అద్దెకి ఇంటిని తీసుకొని అందులో ఉండి పరిచర్య చేస్తున్నాడు. అక్కడుండి రాస్తున్నాడు. 1 చెరలో ఉండి రాస్తున్నాడు ఈయన, నా ప్రియమైనటువంటి కుమారుడు అని. అసలు పౌలు గారి ప్రయాణంలో, పౌలు గారి మొదటి ప్రయాణంలో చివరి ప్రాంతాలైనటువంటి ఇకానోనియాలో, లుస్త్రా, దర్బే అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు ఈ తిమోతి. చూడండి, అపోస్తలుల కార్యములు 16 1, 2, 3 చూస్తే పౌలు దర్బేకును లుస్త్రాకును వచ్చి అక్కడ తిమోతి అని ఒక మనుషుడు ఉండేను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. చూడండి, తల్లిగారి ఏమో, తిమోతి తల్లిగారు యూదురాలు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు, అంటే అన్యుడు. చూడండి, అన్యుడు తండ్రిగా ఉన్నప్పుడు నిజంగా ఆటోమేటిక్గా తల్లి కూడా ఏమవుతుందంటే అన్యుల్లోకి వెళ్ళిపోతారు. చాలామంది ఈ దినాల్లో క్రైస్తవులుగా జీవిస్తున్నారు. కొంతమంది ఉంటారు పెళ్ళి అవ్వకముందు వరకు కూడా. ఎప్పుడైతే వివాహం అవుతుందో భర్త ఒకవేళ గనక అవిశ్వాసి, అన్యుడై ఉంటే గనక భార్య కూడా అన్యస్తురాలుగా, అంటే మారిపోవటం, క్రీస్తుని విడిచిపెట్టేసి భర్త దారిలో వెళ్ళిపోవటం. చూసారా, అంతవరకు కూడా క్రీస్తుని నమ్మి మారిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. అది ప్రభువుకి ఇష్టము కాదు. అంటే వారు కపటమైన మనసు, పైకి వారికి అవసరాలు తీర్చుకుంటాం, భర్త కోసం మారిపోవటం. ఎవరి కోసం మనం మారకూడదు, మర్చిపోకూడదు దేవుణ్ణి, నిత్య జీవము కలిగినటువంటి ఆ దేవుని మనం ఎందుకు మర్చిపోవాలి? కొంతమంది అలాగైపోతారు. కానీ తండ్రి అయితే, తిమోతి యొక్క తండ్రి అయితే గ్రీసు దేశస్థుడు, అన్యుడు,
తల్లి యూదురాలు. అయితే చూడండి, అతడు లుస్త్రాలోని ఇకానియోలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. తిమోతి మంచి పేరు పొందినటువంటి యవనస్తుడండి. నిజంగానే తల్లి యునేకే, అతని యొక్క తల్లి లోయ. తిమోతి గారి యొక్క అమ్మమ్మ గారు అవ్వ అయినటువంటి లోయ. ఈ యొక్క యునేక తల్లిగారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి అవ్వ ఈమె కుమార్తెని యునేకిని చక్కగా తరిపిచ్చేసింది దేవునిలోను. అదే లక్షణాలు తిమోతికి కూడా బాల్యము నుండే ఇదిగో ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి. కాబట్టి ఆ క్వాలిటీసు నా అమ్మమ్మలో నుంచి తల్లిలో నుంచి తిమోతిలోకి వచ్చినాయి. ఇదిగో ఆ లుస్త్రాలోనంట ఇకోనియాలో సహోదరుల వల్లంట మంచి పేరు పొందినటువంటి వాడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు గారు అడుగుతున్నారండి. పౌలు గారు ఎంత విశ్వాసం ఉంటే తిమోతిని అడుగుతాడు, ఎంత భయభక్తులు కలిగి ఉంటే తిమోతిని అడుగుతాడు. సమయం అయిపోయిందండి. ఎందుకంటే 8-9 నిమిషాలు అయితే కానీ ఎవరు చూడలేదు కదా వీడియోలు. బాధాకరం. వాక్యం ఎక్కువ చెప్దామన్నా సరే. చూడండి, తిమోతి మంచి పేరు పొందినటువంటి వాడు. ఎందుకు పేరు పొందినటువంటి వాడు? 2 తిమోతి 3:11 చూస్తే ఏ విధంగా తిమోతి గారు పౌలుని కూడా వెంబడించాడంటే, అయితే నీవు నా బోధలను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా ప్రేమను, నా ఓర్పును, నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవం నువ్వు చూచి నన్ను వెంబడించావు అంటున్నాడు పౌలు గారు. ఇదిగో నాకు కలిగినటువంటి శ్రమల్ని, ఉపద్రవాల్ని, హింసల్ని, నాకున్నటువంటి ఓర్పుని, ఇదిగో నాలో ఉన్నటువంటి ప్రేమని, నా ప్రవర్తనని, నా విశ్వాసాన్ని, ఇవన్నిటిని నువ్వు చూసి ఊరకనే నువ్వు నన్ను వెంబడించేలేదు. ఇవన్నీ చూసి నన్ను నువ్వు వెంబడించావు. పౌలు గారు కూడా వెళ్తే భోజనం ఉండదు, ఉపవాసం, లేకపోతే రాళ్లతోటి చెరసాల్లోని ఈ విధంగా కొట్టబడి ఉంటారు. అలాంటిది ఇవన్నీ కూడా లెక్క చేయలేదు. మనమైతే మంచి పేరున్నవాడికి, డబ్బు ఉన్నవాడికి, చక్కగా ఉన్నవాళ్ళు వారు వెనకాల సహవాసం చేయాలనుకుంటాం. అదే ఎవరైతే కనుక పలానా పౌలు గారిని తిడుతున్నారో, కొడుతున్నారంటే అమ్మో నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళొద్దని తల్లిదండ్రులుగా మనమే చెప్తాం. కానీ యునేకే అంటే తిమోతి గారి తల్లి అయితే ఆ విధంగా చెప్పలేదు. ఆయన పంపించడానికి ఎంత కమిట్మెంట్ ఉందండి. అదండి నిజమైనటువంటి భక్తి, అదండి నిజమైనటువంటి సేవ పరిచర్య. మనం చేయగలుగుతున్నామా? ఆ విశ్వాసం మనలో ఉన్నదా? మన బిడ్డల్లో ఉందా? మనలో ఉందా? తల్లిదండ్రులుగా ఇదిగో అపోస్తుల కార్యములు 14:19 చూస్తే పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకుని, పౌలు గారి విషయంలో చూసుకున్నట్లయితే ఆయన్ని ఆ లుస్త్రాలో శుభ్రంగా కొట్టిపడేశారు. పాపం కొట్టేసి చచ్చిపోయాడు అనుకుని వదిలేశారు. ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎవరు చూశారు? తిమోతి చూశాడు. తిమోతి ఇదిగో ఎఫెసు సంఘం చాలా భయంకరమైనటువంటిది. అందులో వివాదములతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు? ఆ లుస్త్రాలో, ఆ ఎఫెసులో కూడా ఆ అర్తమదేవి అని చెప్పేసి ఆ విగ్రహాలు నిలిచిపోయి అమ్మటాలో. ఎందుకు? పౌలు గారు ఎప్పుడైతే వాక్యం చెప్తున్నారో వారందరూ మారిపోతే వారి యొక్క బిజినెస్ పోయింది. అనేక వివాదాలతో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఇదిగో కొంతమంది అబద్ధ బోధకులు వచ్చేస్తున్నారో, మార్చేస్తారో. ఇదిగో హుమనేయు, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఇదిగో వారు విశ్వాసం అనే వాడ భద్రసిపోయినటువంటి వారు ఎంత విశ్వాసమైనా సరే చిన్న అల్ప విశ్వాసం వస్తే చాలు వారు విశ్వాసం నుంచి కోల్పోతారు. ఇవన్నీ రాసుకుని వస్తున్నాడు. ఇదిగో 2 తిమోతి 1:5 చూస్తే నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని, ఎటువంటి కపటము లేనటువంటి విశ్వాసము, నిష్కపటమైనటువంటి విశ్వాసము నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను తిమోతి. పౌలు గారు ఎంత చక్కగా రాసుకొస్తున్నారండి. నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసము మొదటనే నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీయందు కూడా వసించుట నేను చూశాను. అబ్బా, నీ అవ్వ అయినటువంటి నీ అమ్మమ్మ గారైనటువంటి లోయలో ఉన్నది ఆ విశ్వాసం, నిష్కపటటువంటి విశ్వాసం. నీ తల్లి అయినటువంటి యునేకులో ఉంది. అవే క్వాలిటీస్ నీకు కూడా వచ్చేసినాయి బాబు అని పౌలు గారు అంటున్నారు. ఎంత నిష్కపటమైనటువంటి విశ్వాసం ఉండాలి. కపటమైనటువంటి విశ్వాసం ఉండకూడదు, కపటమైన మనసు ఉండకూడదు. ఇదిగో 1 కొరింథీ 4:17
ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన కుమారుడు తిమోతి మీ వద్దకు నేను పంపుచున్నాను. ఎంత నమ్మకమైనటువంటి వాడండి తిమోతి గారు. సమయం అయిపోయింది. తిమోతి ఇంకా చెప్పుకుందాం, నిజంగా దేవుని చిత్తం అయితే రేపు కూడా ఇది చెప్పుకుందాం. తిమోతికి మంచి లక్షణాలు ఉన్నాయండి. తిమోతి మంచి పేరు సంపాదించుకున్నటువంటి వాడు లుస్త్రాలో, ఆ ఇకానియలో. మంచి విశ్వాసి, నిష్కపటమైనటువంటి విశ్వాసి, నిజ కుమారుడు. ఇవన్నీ కూడా పౌలు గారిని వెంబడించి చూశాడు. ఎక్కడ కూడా భయపడలేదు. పౌలు గారు వెనకాల ఉంటే రాళ్లతో కొట్టబడతాను, చెరసాల్లోకి వెళ్తాను, లేకపోతే ఆకలి దప్పులతో ఉండాలి, పర్వాలేదు, దేవుని పరిచర్య చేయాలి అని ఆ విశ్వాసం ఉంది. కాబట్టే తిమోతికి కూడా ఆ యవ్వనస్తుడైనా సరే అది పౌలు గారు గ్రహించాడు. కనుక తిమోతి, నువ్వు నా వెనకాల వచ్చే, నాతో పాటు సహకరించు, నన్ను వెంబడించు, పరిచర్య చేద్దాం. ఇదిగో నా ప్రియమైనటువంటి, నా నిజమైనటువంటి కుమారుడా అంటున్నాడు. కనుక ఒక తిమోతిలాగా కనుక ప్రతి ఒక్క యవ్వనస్తుడు ఉండినట్లయితే, ఒక యునేకిలాగా ప్రతి ఒక్క తల్లి ఉండినట్లయితే, ఇదిగో ఒక లోయిలాగా ప్రతి ఒక్క అమ్మమ్మ ఉండినట్లయితే, ఇదిగో ఆ యొక్క తిమోతి యొక్క తండ్రి పేరైతే రాయలేదు, కానీ అతని తండ్రి కూడా సహకరించే ఉంటాడు. లేకపోతే ఎంత ఈ కుటుంబం ఈ విధంగా ఉంటుంది. ప్రతి తండ్రి కూడా తిమోతి తండ్రిలాగా ఉన్నట్లయితే గొప్ప పరిచర్య చేయగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవునికి స్తోత్రములు దేవా. ఇదిగో తండ్రి, తిమోతి పౌలు గారికి నిజమైనటువంటి కుమారుడు, ప్రియమైనటువంటి కుమారుడు, మంచి విశ్వాసం కలిగినటువంటి వాడు, నిష్కపటమైనటువంటి విశ్వాసి ప్రభువా. ఇదిగో తండ్రి, ఆ లుస్త్రాలో కూడా, ఆ ఇకానియలో కూడా ప్రభువా, మనుషులందరిలోనూ మంచి పేరు పొందినటువంటి వాడు, యవ్వనస్తుడయ్యా, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాడు. ఇదిగో తండ్రి, నీ కొరకు ప్రభువా, ఆ యొక్క అపోస్తలుడంటే పౌలు గారి కొరకు కూడా కన్నీళ్ళు విడిచినటువంటి వాడయ్యా. ఆ కన్నీళ్ళు నేను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు పౌలు గారు కూడా ప్రభువా. అటువంటి వ్యక్తులుగా మేము కూడా పరిచరించడానికి మాకు సహాయం దయచేయమని, అనారోగ్యం వరకు ఆరోగ్యాలు దయచేయండి, నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.